ఈ రోజు గ్రహబలం అనుకూలం. తలపెట్టిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వ్యాపారులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. అప్రయత్న ఆర్థిక లాభాలు అందుకుంటారు. అయినప్పటికీ ఒక కీలక ఒప్పందంలో ఇబ్బందులు కలుగుతాయి. నూతన వాహన కొనుగోళ్లు వాయిదా వేసుకంటే మంచిది. ఉద్యోగులకు అనుకూలమైన రోజు. అమ్మవారి ఆరాధన మీకు శుభకరం. అనుకూలమైన రంగు పసుపు. అనుకూలమైన సంఖ్య 3. పనుల్లో నిదానం అవసరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు అదుపు చేసుకోండి. వృత్తపరమైన అనుకూలతలు బాగున్నాయి. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం లభిస్తుంది. సోదరులతో సంబంధాలు బలపడతాయి. శివారాధన శుభకరం. అనుకూలమైన రంగు తెలుపు. అనుకూలమైన సంఖ్య 1. వ్యాపారాలు సామాన్యం. పెద్దగా ఆర్థిక లాభాలు కనపడవు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. మాట పట్టింపులు దూరంగా ఉండండి. మానసికంగా ఒత్తిడి అనుభవిస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఇబ్బంది పెట్టిన ఆఫీసుల్లో అనుకూలమైన వాతావరణం వల్ల పనులు పూర్తవుతాయి. బ్యాంకు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. గణపతికి గరిక పూజ చేయించండి. విఘ్నాలు తొలగుతాయి. అనుకూలమైన రంగు పచ్చ. అనుకూలమైన సంఖ్య 2. కరత్కాటకం తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. వ్యాపారాలు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు అనుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగస్వామికి ఆభరణాలు, కానుకలు కొనుగోలు చేస్తారు. నూతన వాహనం కొనే అవకాశముంది. పెట్టుబడులకు అనుకూలం. అమ్మవారి ఆరాధన శుభకరం. అనుకూలమైన రంగు తెలుపు. అనుకూలమైన సంఖ్య 4. సింహం పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అకాల భోజనాలు చేయవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. అనుకోని లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టండి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం తగదు. ఖర్చులు అదుపు తప్పుతాయి. విష్ణు సహస్రనామాల పారాయణ మీకు శుభకరం. అనుకూలమైన రంగు బంగారు వర్ణం. అనుకూలమైన సంఖ్య 9. ఈ రోజు మీకు అదృష్టకరమైన రోజు. ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు ఆఫీసుల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇంజనీరింగ్ తదితర టెక్నికల్ వృత్తుల వారికి మరింత అనుకూలం. రియల్ ఎస్టేట్ వారు మంచి లాభాలు కళ్లజూస్తారు. హనుమంతుడి ఆరాధన మీకు శుభకరం. అనుకూలమైన రంగు ఆరెంజ్. అనుకూలమైన సంఖ్య 3. ఈ రోజు మీకు ఓర్పు అవసరం. ఆర్థికంగా అన్ని వర్గాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగులకు అనుకూలంగానే ఉన్నప్పటికీ ఒక విషయం ఆందోళన కలిగిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తగవు. అందరిపై అతి విశ్వాసం తగదు. గణపతి ఆరాధన మీకు శుభకరం. అనుకూలమైన రంగు లేత పచ్చ. అనుకూలమైన సంఖ్య 3. ఈ రోజు గ్రహబలం పాక్షికం. వ్యాపారులకు రోజు మందకొడిగా సాగుతుంది. శ్రమతో కూడిన స్వల్ప ధనలాభాలు అందుకుంటారు. మిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అనుకూలమైన రోజు. నూతన అవకాశాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలహాలు చికాకు కలిగిస్తాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. అమ్మవారి ఆరాధన మీకు శుభకరం. అనుకూలమైన రంగు పసుపు. అనుకూలమైన సంఖ్య 2. ఈ రోజు మీరు మాటల్లో అదుపు పాటించండి. ముఖ్యంగా ఉద్యోగులు ఎటువంటి వివాదాల్లోనూ తలదూర్చవద్దు. దూర ప్రాంతాల్లో వస్తువులపై జాగ్రత్త వహించండి. వాహన డ్రైవింగ్లలో జాగ్రత్త అవసరం. భాగస్వామ్య వ్యాపారాలు నూతన ఒప్పందాలపై జాగ్రత్త వహించండి. వ్యాపారులకు పెద్దగా చెప్పుకోదగ్గ రోజు కాదు. సామాన్యంగా ఉంటుంది. సంతానంపై ఒక కన్ను వేసి ఉంచండి. శివారాధన మీకు శుభకరం. అనుకూలమైన రంగు పసుపు. అనుకూలమైన సంఖ్య 7. ఈ రోజు అనుకూలత తక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూ క్రయ విక్రయాలు, ఒప్పందాలు నిరుత్సాహపరుస్తాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగులకు ఆఫీసుల్లో ఇబ్బందులు కలగకుండా పనిపై శ్రద్ధ పెట్టండి. ఒక విషయంలో సోదరులతో విభేదిస్తారు. ఖర్చులు అదుపులో పెట్టుకోండి. గణపతి ఆరాధన మీకు శుభకరం. అనుకూలమైన రంగు ఎరుపు. అనుకూలమైన సంఖ్య 11. చాలా అనుకోవాలమైన రోజు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారులతో సంఖ్యతో ఏర్పడుతుంది. నిరుద్యోగులు నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికముగా అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంటుంది. అనుకోని వ్యక్తుల సహాయంతో ఒక పెద్ద పనిని పూర్తి చేస్తారు. మీ సహాయాన్ని ఆశించి వచ్చే వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. హామీ సంతకాలు చేయవద్దు. శివారాధన మీకు శుభకరం. అనుకూలమైన రంగు లేత నీలం.
అనుకూలమైన సంఖ్య 3. ఈ రోజు మీకు మిశ్రమం ఫలితాలు కలుగుతాయి. రోజు ప్రారంభం అంతగా అనుకూలంగా లేదు. మధ్యాహ్నం నుండి అనుకూలత పెరుగుతుంది. ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే మధ్యాహ్నం నుండి అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ ఆర్థికంగా మంచి ఫలితాలే అందుకుంటారు. అయితే వ్యాపార భాగస్వాములతో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. భూ సంబంధిత వివాదాలు కూడా తలెత్తే సూచన కనబడుతుంది. జాగ్రత్తగా పరిష్కరించుకోండి. ఉద్యోగులకు సామాన్యం. పంచముఖి ఆంజనేయ స్వామివారి దర్శనం శుభకరం. అనుకూలమైన రంగు గులాబీ. అనుకూలమైన సంఖ్య 3.